ఏమైంది మరి? ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ 2025-26 ఇందులో చూసుకుంటే దాదాపు 13,000 చిల్లర కోట్లు, 13,000 కోట్లు దీనికోసం ఏది విద్యుత్ సబ్సిడీల కోసం కేటాయించారు. 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీల కోసం కేటాయించారు. కేటాయిస్తే ఇందులో మనం 200 యూనిట్ల ఉందా గృహాల సబ్సిడీ, వ్యవసాయం, ఈ గృహాల సబ్సిడీ కాసి పక్కన పెట్టి ఈ 13,000 కోట్లలో 11,500 కోట్ల రూపాయలు ఓన్లీ వ్యవసాయానికి సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఏది ఉచిత కరెంటు పేరులో 11,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. సో ఈ ఖర్చు పెట్టింది ఎవరికి ఎక్కువ పోతా ఉంది? ఈ ఖర్చు పెట్టిన లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం తీసినటువంటి లెక్కలో వ్యవసాయ పంపు సెట్లు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ పంపు సెట్లు ఎన్ని ఉన్నాయి? మోటార్లు, బాయ్ మోటార్లు, బోర్ బావులు అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో 28 లక్షలు పంపు సెట్లు ఉన్నాయి. 28 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. మోటార్లు 28 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. ఈ 28 లక్షల పంపు సెట్లలో $11,76,076 ఈ 11,76,000 పంపు సెట్లు ఎవరి అంటే అగ్రవర్ణాలే. అగ్రవర్ణాలై అంటే పెద్ద కులపోలే 11,76,000 బోర్ బావులు, మోటార్లు పంపు సెట్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ 11,76,000లో వాళ్ళకు ఎంత కడతా ఉంది ప్రభుత్వం అంటే ఈ ఒక్క ఏడాది చెప్తా ఉన్నా, ఈ ఒక్క ఏడాదే 2025-26లో ఈ 11,76,000 పంపు సెట్లకు అంటే అగ్రవర్ణాలకు 4,830 కోట్ల రూపాయలు ఓన్లీ రెడ్డోల బావులు, రెడ్డోల మోటార్లు నడుస్తేందుకు జనం సొమ్ము తీసి 4,830 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. కరెంట్ బిల్లు అప్పర్ క్యాస్ట్ కోసం 4,830 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెడతా ఉంది. అంటే ఇక్కడ వ్యవసాయంలో వాస్తవానికి ఎవరికి రావాలి సబ్సిడీలు? పేద వర్గాలకు రావాలి. కానీ ఉన్నత వర్గాలకు ఈ పంపు సెట్ల ద్వారా సబ్సిడీ దొరుకుతా ఉంది. అందుకోసమే కేసీఆర్ అయినా, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అయినా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా వ్యవసాయంకి అందరి వ్యవసాయదారులకు ఫ్రీ కరెంట్ అంటారు. ఆ అందరిలో ఎక్కువ మంది ఇల్లు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఉన్నారు. అందరికి రుణమాఫీ అంటారు మళ్ళా. ఎందుకంటే వాళ్ళ 42% భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 4,830 కోట్ల రూపాయల సబ్సిడీలు ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ అగ్రవర్ణాల వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ఇది తీసుకుంటే మొత్తం ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్ లెక్క ఇది చూడాలి. మొత్తం 11,500 అగ్రవర్ణాలు ఎంత తీసుకుంటారు? 4,830 కోట్లు. 4,830 కోట్లు తీసుకుంటారు. అప్పు పంపిణీ ఓసీలకు ఎంత? 4,830 కోట్లు వీళ్ళకి పంపిణీ చేస్తూ ఉన్నారు. 4,830 కోట్లు.
ఈ 11 మొత్తం తెచ్చిన అప్పు ఎంత? 11,500 కోట్ల రూపాయల అప్పు కదా. రుణం అందాం, మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ అలాగా రుణం అనుకుందాం. రుణం దీంట్లో ఈ ఓసీలకు 11,500 కోట్లలో 4,830 కోట్లు వీళ్ళకి పంచిర్రు. మరి వీళ్ళని ఎత్తిన అప్పు ఎంత పడ్డదా అంటే 805 కోట్లు. 805 కోట్ల రూపాయలు ఇలా ఓసీల నెత్తి మీద అప్పు పడితే 4,830 కోట్ల రూపాయలు వాళ్ళకు వ్యవసాయంలో సబ్సిడీల రూపంలో అందజేస్తా ఉంది ప్రభుత్వం. 4,025 కోట్ల రూపాయలు ఎక్కువ పోతున్నాయి. 4,025 కోట్ల రూపాయలు ఎక్కువ పోతున్నాయి. రైట్. ఇక్కడ బీసీలను ఎత్తిన బీసీ రైతుల సంగతి చూస్తే వీళ్ళకు బీసీలకు ఎంత? మొత్తం బీసీలకు 4,945 కోట్లు. 4,945 కోట్లు పంపిణీ జరుగుతూ ఉంది. అప్పు ఎంత ఉన్నది ఇలా అనుకుంటే మరి బీసీ రైతాంగానికి 4,945 కోట్లు పంచిరు కదా. మరి బీసీ రైతాంగం నెత్తిన ఎంత అప్పు పడ్డదయ్యా ఇంట్లో అంటే 7,130 కోట్లు. 7,130 కోట్ల రూపాయలు బీసీ రైతుల మీద, బీసీ ప్రజల మీద అప్పుంటే బీసీలకు వస్తుంది 4,945 కోట్లు. ఇక ఓసీలకు 805 కోట్ల రూపాయలు అప్పు వాళ్ళ నెత్తి మీద పెట్టి 4,830 కోట్ల రూపాయలు వాళ్ళకు పంచుతా ఉన్నారు. అంటే ఎటు పోతుంది అన్నట్టు, ఎవరి సొమ్ము ఎవరు తింటుంది అన్నట్టు. ఇక్కడ మనమేమో ఉత్తగానే అనుకుంటున్నాం, ఏమని హ్యాజ్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఉచిత కరెంటు కాదు. ఈ వాస్తవికమైనటువంటి లెక్కల్ని మనం గమనించాలి. మనకు వీళ్ళకి ఎంత మిగులుతా ఉంది? దాదాపుగా 4,025 కోట్లు. వీళ్ళకేమో ఓసీలు 4,025 కోట్లు లాభంలో ఉన్నారు. ఇక్కడ బీసీలకు సంబంధించి ఇది 2,000 చేయి. మంచిగా లెక్కల మాస్టర్ ఉన్నావు కదా. ఒక్క నిమిషం, నా లెక్కనే. బీసీలు 2,185 కోట్లు నష్టం. ఇది మన వ్యవసాయం కథ. రైతులారా, మనకు ఈ ఒక్క ఏడాదే ఇంతకుముందు లెక్కలు మళ్ళీ వేరే, అది మళ్ళీ సపరేట్గా ఇస్తా, సపరేట్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సుదర్శన్. ఇక్కడ ఓసీ రైతులకు ఏం పోతా ఉంది, బీసీ రైతులకు ఏం జరుగుతూ ఉంది, ఈ కట్టేటువంటి సబ్సిడీలో మన వాటా ఎంత, మన నెత్తిన పడ్డ అప్పు ఎంత. ఇగో ఇవి లెక్కలు, వాస్తవికమైనటువంటి లెక్కలు. ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నంటే, మల్లారెడ్డికి 600 ఎకరాల పైన ఉన్నాను ఆయన. మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉందని చెప్పిండు ఆయనే. పైన ఉందని ఆయన. 600 ఎకరాలంటే కనీసం ఒక 100 బోర్లు ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి, 100 బోర్లు ఉంటాయి. ఈ 100 బోర్లకు ఫ్రీ కరెంట్ అంతే. ఇప్పుడు మన తాన ఒక ఆయన ఎకరా భూమి కూడా ఉండదు, శంకరయ్య అని ఉంటాడు. శంకరయ్యకు 1 ఎకరా భూమి ఉంటుంది, ఈయనకు 1 బోర్ ఉంటుంది. 1 బోర్ కూడా అవసరం లేదు, మొత్తం ఇక ఒకటే బోర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నట్టు, శంకరయ్యను మల్లారెడ్డిని ఇద్దరిని కలిపి చెప్తున్నారు ఉచిత కరెంట్ రైతాంగానికి. ఇలా పెట్టిన ముందు పేరు ఏంటంటే రైతులు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అందరికి. రైతులు ఈ ఉచిత కరెంట్ అని చెప్తారు అన్నట్టు. ఇప్పుడు ఈయన ఇద్దరు సమానమేనా? ఈయన ఇద్దరు సమానమేనా? ఇది ఇప్పుడు కాదు, 2004 నుంచి, అంతకంటే ముందున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి
మన సొమ్మే వాళ్ళు తింటుర్రు, వాళ్ళ సొమ్ము మనం తింటలేము. ఇది బీసీ ప్రజలకు తెలవాల్సినటువంటి అంశము. ఇది మీకు రేవంత్ రెడ్డి వచ్చి చెప్పడు, కిషన్ రెడ్డి వచ్చి లెక్కలు చెప్పడు, మనమే చెప్పుకోవాలి, మనమే తీసుకోవాలి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అందరికీ రుణమాఫీ అంటాడు. ఎందుకంటే అందులో 42% మంది భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి అందరికీ ఉచిత విద్యుత్ అంటాడు. ఎందుకు? అందులో ఎక్కువ భూములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి వాళ్ళకని చెప్తాడు. ₹1 లక్ష రుణమాఫీ 2 లక్షలు ఎందుకు చేసినట్టు? 2 లక్షల రుణమాఫీ ఎవరికి? ఇప్పుడు విషయం, మన శంకరయ్యకు ఎకరం భూమే ఉంది. బ్యాంక్ ఆయన దగ్గర పోతే ఈయనకి ఎంత భూమి ఇస్తాడు? ఎంత లోన్ ఇస్తాడు? 30,000 ఇస్తే ఎక్కువ, 30-40 ఇస్తాడు అంతే. ఇప్పుడు ఈయనకు మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉండే, బ్యాంక్ ఆయన దగ్గర పోతే ఏం చేస్తాడు? ఈయనకి ఎంత అంటే అంత ఇస్తాడు. ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళకి 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? 2 లక్షల రూపాయల వరకు ఇస్తారు, 1-1.5 ఇట్లు ఇస్తారు. వాళ్ళే మాఫ్ చేయడానికి 2 లక్షల దుకాణం మనం నిలగబెడతాను కాదు, మనం నిలగబెడతాను కాదు. అంటే విద్యుత్ సంస్థలని దివాలా తీయించి మరీ వాళ్లకు విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నారు. అందుకోసమే 1,00,000 కోట్ల దివాలాకి దిగిపోయింది ఇవాళ విద్యుత్ సంస్థలు. విద్యుత్ సంస్థలు కోలుకునే పరిస్థితే లేదు. విద్యుత్ సంస్థలు కోలుకునే పరిస్థితే లేదు. విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు విద్యుత్ సంస్థల మీద గింత అప్పు ఉంటే ఇలా 90,000 కోట్ల రూపాయలు అప్పుకైంది. నిజంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు విద్యుత్ మోటార్లు మన సర్కార్ లెక్కల ప్రకారమే 28 లక్షలు ఉన్నాయి కదా. తెలంగాణ రాకముందుకు 2014 కంటే ముందు ఇవి ఎన్ని ఉన్నాయంటే 26 లక్షలు ఉన్నాయి. ఓకే. సో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరము, మన్ను, మశానము అన్ని కట్టిరు కదా, కాలువలతో నీళ్ళు కదా. కాలువలతో నీళ్లు వారిన తర్వాత మళ్ళీ కరెంటు మోటార్లు ఎందుకు పెరిగినాయి? కాలువలతోనే నీళ్లు వారిన తర్వాత కరెంటు మోటార్లు ఎందుకు పెరిగినాయి? ఎందుకు పెరిగినాయి అంటే కాలువలతో నీళ్లు వారింది అబద్ధం కాబట్టి. కాలువలతో నీళ్ళు వచ్చింది అబద్ధం, కాలువలతో కేవలం కమిషన్లు మాత్రమే పోయినాయి. అందుకోసమే ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ను ఇట్లా సర్వనాశనం చేసుకుంటూ వచ్చినాయి. వాళ్ళ ప్రయోజనాల కోసమే చేసినాయి, వాళ్ళ బతుకు తెరువు కోసమే చేసినాయి తప్ప మన పుట్ట కోసం, మన పేదోడి కోసం ఆలోచించలేదు. అందుకోసమే బీసీలకు ఈ రాష్ట్రంలో పరిష్కారం అంటే ఒకే ఒక్కటి, రాజ్యాధికారం అనేటువంటిది ఒకటే పరిష్కారం, ఇంకా ఏమీ లేదుగా. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బీసీల బతుకులు మారవు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని సంస్కరణలు తీసుకురావడం కోసం, అసలైన పేదవాడికి అన్నం పెట్టడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది, ఆత్మగౌరవం కోసం పుట్టింది, ఇన్ని రకాలైనటువంటి దోపిడీలను ఆపడం కోసం పుట్టింది. ఈ భూముల కబ్జాలు కానీ, ఈ ఆర్థిక దోపిడీ కానీ, ఈ అధికార దోపిడీ కానీ వీటన్నిటినీ నియంత్రించి ఇది అసలైన పేదవాళ్లకు పంచడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. కాబట్టి సోదరులారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, ఈ వాస్తవాన్ని మన ప్రజలకు తెలియజేయండి. ఈ వాస్తవాన్ని మన ప్రజలకు తెలియజేయండి. సబ్సిడీలు ఎవరి సొమ్ము ఎవడు తింటా ఉన్నాడు? ఈ దేశంలో నువ్వు ఏదైనా పని చేస్తే పన్ను కట్టాలి. ఇప్పుడు మేము ఇక్కడ వార్తలు చదువుతా ఉన్నాం కదా, మాకు వచ్చేటువంటి ఆదాయంలో మేము పన్ను కట్టాలి. వ్యవసాయం 600 ఎకరాల భూములు ఉన్న మల్లారెడ్డి పన్ను కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే వ్యవసాయం మీద వస్తున్నటువంటి ఆదాయానికి పన్ను లేదని ఈ దేశంలో ఎందుకంటే తేల్చేసారు. అందుకని భూములు కొంటారు చాలా మంది. వాళ్ళు అటువైపు ఎందుకు పోయారంటే దీనికోసం పోయారంటారు, భూములు సంపద అంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి. ఈ సిస్టమ్ మారాలి. అసలైన పేదవాడికి భూమి ఉండాలి, వాడికి సబ్సిడీలు దక్కాలి. అసలైనటువంటి రైతాంగానికి మంచి జరగాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసమే బీసీ ప్రజలారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు చేరండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎలా చేరానో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది, ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు, వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు.
రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి లెక్క ప్రకారం. దక్కిందెంత? 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరమన్న పంచిరండి, పంచలే. ఇవన్నీ ఏంది? అందుకోసమే ప్రజలారా, ఈ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ, ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరండి, ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 98665524 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి, మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.